ఇంకా ఎవరైనా మీ యొక్క పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ని లింక్ చేయనట్లయితే ఇప్పుడే లింక్ చేసుకోండి. ఎందుకంటే డిసెంబర్ 31ని గవర్నమెంట్ లాస్ట్ డేట్గా ప్రకటించింది. ఈ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ చేయకపోతే మీ యొక్క పాన్ కార్డ్ అనేది ఇన్యాక్టివ్ అవుతుంది. అంటే మీ దగ్గర పాన్ కార్డ్ ఉన్నా సరే పనిచేయదు. అంతేకాకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో 50,000 కంటే ఎక్కువగా డిపాజిట్ చేయలేరు. కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా చేయలేరు. అంతేకాకుండా మీరు 2,00,000 కంటే ఎక్కువగా గోల్డ్ కొనాలన్నా కొనలేరు. అంతేకాకుండా మీరు కొత్తగా ఎఫ్డి ఆర్డి అకౌంట్లు ఓపెన్ చేయాలన్నా చేయలేరు. ప్రెజెంట్ ఉన్న ఎఫ్డి ఆర్డి అకౌంట్లపై వస్తున్న ఇంట్రెస్ట్పై టీడీఎస్ ఎక్కువగా కటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా చేయలేరు. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా చేయలేరు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలన్నా చేయలేరు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా చేయలేరు. రీఫండ్ కూడా రాదు. కాబట్టి ఇంకా ఎవరైనా మీకు పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ చేయనట్లయితే ఇప్పుడే చేసుకోండి. అంతేకాకుండా మీ యొక్క పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లోకి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ అని టైప్ చేయండి. అక్కడ ఫస్ట్ పేజీపై క్లిక్ చేయండి. అప్పుడు ఇలా వస్తుంది. కిందకి స్క్రోల్ చేస్తుంటే లింక్ ఆధార్ స్టేటస్ అని ఉందిగా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ని ఎంటర్ చేసి మీ పాన్ కార్డ్ ఆధార్ లింక్ అయ్యిందో లేదో తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ లింక్డ్ అని వస్తే ప్రాబ్లం లేదు. అంటే మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ అయినట్లే. ఇన్ కేస్ లింక్ కానట్లయితే బ్యాక్ వచ్చి లింక్ ఆధార్ అని ఉందిగా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ వాళ్ళు అడిగిన సమాచారాన్ని మొత్తాన్ని ఇచ్చి ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అనేది లింక్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.